నరసరావుపేట నియోజకవర్గంలో సమస్యాత్మక గ్రామాలున్నాయనేది తెలిసిన విషయమే. కానీ ఆ గ్రామాల్లో సైతం ఇటీవల మార్పులు చూస్తున్నాం. అందులోనిదే నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారం. ఒకప్పుడు ఫ్రాక్షన్ గ్రామంగా ఉండేది. ఇప్పుడు P4 విధానంలో ఆ గ్రామ అభివృద్ధికి కొందరు స్థానికులు నడుం బిగించారు. కానీ 400 దళిత కుటుంబాలు నివసిస్తూ ఉంటున్న ఆ గ్రామంలో వారికి శ్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్నారు. పీడీఎం రాష్ట్ర కార్యదర్శి జి రామకృష్ణ నేతృత్వంలో సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్లో 400కు పైగా నివాసం ఉంటున్న దళిత కుటుంబాల వారికి శ్మశాన వాటికకు వెంటనే భూమి కేటాయించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కేతముక్కలకు అగ్రహారంలో దళితులకి శ్మశాన వాటిక భూమిని కేటాయించాలి, ఏర్పాటు చేయాలి. శ్మశాన వాటికను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. శ్మశాన వాటికను ప్రభుత్వం వెంటనే. నర్సాపేట మండలం పల్నాడు జిల్లా కేతముక్కల అగ్రహారం గ్రామం. మేము ఎస్సీ గ్రామానికి చెందిన వాసులమే. మాకు గత కొన్నేళ్లుగా పక్కనుండ వాగమిడి భూమిలో పెట్టుకుంటున్నాము. ఖాళీ సాడలేదు. మాకు శ్మశానానికి భూమి కావాలని కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాము. దయచేసి కలెక్టర్ గారు మమ్మల్ని స్పందించి ఎమ్మిటి అధికారులు ఇచ్చి చూసి వచ్చి మాకు భూమిని కేటాయించాలని కోరుకుంటున్నాము. నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో సుమారు 400 కుటుంబాల దళిత మాదిగ వర్గ ప్రజలు నివసిస్తూ ఉన్నారు. సుమారు 3 తరాలకు పైగా. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని కులాలకు సంబంధించి ఎక్కడికక్కడ శ్మశాన వాటికలు, స్వర్గపురి ఇలాంటి అనేకం ప్రభుత్వం నిర్మించింది. మరి మెజారిటీగా ఉన్నటువంటి దళితులకి ఇప్పటికీ కూడా సరైన శ్మశాన వాటిక లేక, అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూముల విలువలు పెరగడంతో అక్కడ ఉన్నటువంటి భూములన్నీ పూర్తిగా శ్మశాన వాటికలకు లేకుండా మొత్తం ఆక్రమణకు గురయ్యి ఇక్కడ ఉన్నటువంటి దళితుల్ని బాగా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉన్నది.